బ్రహ్మనాయుడు గారు గుడ్ ఈవినింగ్ అండి. కల్తీ మద్యం వ్యవహారం కుదిపేస్తుంది ఇప్పుడు కూటమి పార్టీలని. సో నిన్న మొన్నటిదాకా వైసీపీ మీద పడ్డారు, కుంభకోణం చేశారు, 100 కోట్లు 1000 కోట్లు దోచుకున్నారు అని చెప్పేసి. మరి ఇప్పుడు ఇదేంటి? సాక్షాత్తు తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ఇన్ఛార్జి మరి వారి యొక్క నిర్వాహకం ఇది. మీ బాధ్యత లేదా దీని మీద? బ్రహ్మనాయుడు గారు, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన నైట్ రేజ్మన్నానికి, అలాగే మీకు ప్యానల్ ఉన్నటువంటి నాయకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ తెలుపుకుంటూ, బ్రహ్మనాయుడు గారు, కనీసం ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో అక్కడక్కడ మద్యం కల్తీని పట్టుకుంటున్నారు, అక్కడక్కడ మద్యం లేకపోతే అదేంటది బెల్ట్ షాపులు నడిపే వాళ్ళని పట్టుకుంటున్నారు అనే న్యూస్లు, లేకపోతే దాని మీద చర్చ అన్నా కానీ ఈ యొక్క ప్రభుత్వంలో కనీసం జరుగుతా ఉంది. గత 5 సంవత్సరాలుగా కనీసం ఆ చర్చ కాదు కదా, కనీసం దాని మీద ఒక పేపర్లో ఎక్కడ ఒక స్టేట్మెంట్ వచ్చిన దాఖలు కూడా లేదు, కనీసం వెళ్ళి దాడి చేసిన దాఖలు కూడా లేదు చెప్పాలంటే. అంటే ఏందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సిట్ ఇంత విచారం చేస్తా ఉంది. ఈ రోజు చాలా మంది బెయిల్ మీద బయట వచ్చారు, అదంతా వాళ్ళ కండిషన్స్ బెయిల్ మీద బయట వచ్చారు, కొంతమంది డిఫాల్టర్స్ బెయిల్ మీద బయట వచ్చారు. నేను కూడా చూశాను, సిట్ చేసే విచారణ అనేది మరి ఏదో అసలు తీసి పడేసి అసలు ఏమేం సంబంధం లేనట్టు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అసలు లేకపోతే ఈ రోజు మరి నేను చదివానండి, మిథున్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చిన రోజు నేను ఆల్మోస్ట్ అన్ని ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ చదివాను, అన్ని తెలుగు న్యూస్ పేపర్స్ చదివాను, ఏ రాశారో చూశాను. ఒక్క న్యూస్ పేపర్ లో మాత్రమే మొట్టికాయలు వేసినట్టు, లేకపోతే అసలు 164, 162 సెక్షన్స్ మీద స్టేట్మెంట్ తీసుకున్నట్టు, అసలు ఏ తప్పు జరగనట్టు, అసలు ఏ సాక్ష్యాలు లేనట్టు ఒక్క పేపర్ రాశారండి. టైమ్స్ నో గానీ, హన్స్ ఇండియా గానీ, నాకు తెలిసినటువంటి అన్ని ఇంగ్లీష్ పేపర్ లో మీరు కూడా చూసుకోండి, రెఫరెన్స్ కావాలంటే, ఎక్కడ కూడా చాలా డీటెయిలింగ్ గా మీరు కండిషన్ బెయిల్ మీద బయట వెళ్తున్నారు, సోమవారం మంగళవారం మీరు వచ్చి సంతకాలు పెట్టాలా, మీ పాస్పోర్ట్స్ హ్యాండ్ ఓవర్ చేయాలా, మీరు పూచీకత్తు మీద 2 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలా అనే రాశారు తప్ప అసలు మీరు ఎక్కడ కూడా ప్రూఫే చేయలేదు అని ఏదేదో మాట్లాడినట్టు ఈ సోకాల్డ్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పేపర్లు రాశారు తప్ప మిగతా పేపర్లు ఎక్కడైతే కూడా రాయలేదు. ఇంగ్లీష్ పేపర్ బోల్ చదివాం కాబట్టి ఏదో ఒక వీళ్ళ పేపర్లు నేను ఒక్కటే అనుకున్నాను. ఆ రోజు మిథున్ రెడ్డి గారు పేరు అనవసరంగా యాడ్ చేశారు, తీసేస్తుంటే ఏ బాధ లేదనే ఒక మాట కూడా ఆ పేపర్ లో రాసేస్తుంటే ఏ బాధ లేదు. మరి ఎందుకు కండిషన్ బెయిల్స్ ఇచ్చారో మనం చెప్పాలా, మరి డిఫాల్టర్స్ బెయిల్ తీసుకుని ఎందుకు పోయారో చెప్పాలా, తిరుడి భాస్కర్ గారు ఎందుకు లోపల ఉన్నారో చెప్పాలా, బాలాజీ గోవిందప్ప ఎందుకు బయట లోపల ఉన్నారో చెప్పాలా. సో ఇవన్నీ పక్కన పెడితే ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడితే ఈ ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ తీసుకొని బయట వచ్చేస్తారు. ఏదో ఎన్సీఆర్బీ రిపోర్టు ఏం చెప్పారు మీరు, అది చెప్పారు కదా, ఇది చెప్పారు కదండి. ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ లో మనం లేవా? ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ ఇప్పుడు నా ముందే ఉంది. ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ 2012 నుంచి 2022 మధ్యలో తీసుకున్నటువంటి ఒక కుములేటివ్ డేటా. 2012 నుంచి 2022 మధ్యలో జరిగిన దాంట్లో మన ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 477 మంది, తమిళనాడు 47 మంది, బీహార్ 366 మంది, ఒరిస్సా 104 మంది, తెలంగాణ 210 మంది, పక్కన స్టేట్ గుజరాత్ 250 మంది, రాజస్థాన్ 377 మంది. ఏ రాష్ట్రాల్లో ఎంతెంత మంది చనిపోయారో వీళ్ళు ఒక 2012 నుంచి 22 మంది తీసుకుంటే ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ లో అక్కడ కూడా మనం తెలంగాణ కంటే ఎక్కువ, తమిళనాడు కంటే ఎక్కువ, ఒరిస్సా కంటే ఎక్కువ, గుజరాత్ కంటే ఎక్కువ. ఏం జరగలేదు. ఏం చేస్తున్నారు? సినిమా షూటింగ్ చేస్తారంటే ఈ షూటింగే చేస్తా ఉన్నాం. మీరు ఏం చెప్తారో దాని మీద షూటింగ్ లో మేము చేస్తా ఉన్నాం. ఏదో ఒక రిపోర్ట్ తీసుకునేసి ఏదో అక్కడ పంజాబ్ అనేది ఒక దాని మీద పెట్టేసుకొని ఒక 5 స్టేట్ లో మనం లేదని చెప్పి మనకేమే సంబంధం లేదంటే దాని అంటోడు ఉంటాడు ఒకడు. జాగ్రత్తగా మాట్లాడాలా. 477 మంది ఉన్నారు ఇక్కడ, మనమే ఊరికేవి లేవు. వినండి ఒకసారి, వినండి. కాబట్టి చూడండి అన్న, ఉనండి, వినే ఇలా ఇప్పుడు ఇందాక మా టీడీపీ ప్రతినిధి ఎంత చక్కగా తప్పు జరిగింది, మేము సలహా తీసుకుంటాం, మేము దీని మీద కరెక్ట్ చేసుకుంటాం, అది కూటమి ప్రభుత్వం. మన వినే ఓపికే లేదు. మన సీఎం ఎంతవరకు మాట్లాడరు రిక్కర్ స్కామ్ గురించి. ఎక్కడ బయట వచ్చి ఏమీ మాట్లాడరు. మొత్తం తెల్ల పేపర్ అంటారు. మన తెల్ల పేపర్ ఎత్తుకుంటే ఎందుకంటే